శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. యూట్యూబ్ టీవీ 24 భక్తి ఛానల్ ప్రేక్షకులకు ఏప్రిల్ నెలలో జరిగే రాశి ఫలాలు, ఏప్రిల్ మరియు మాసాల్లో చైత్ర మాసంలో జరిగే 12 ద్వాదశ రాశి యొక్క ఫలాలు ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము. ముందుగా దైవ ప్రార్థన. ఓం గణానాం త్వాం గణపతిగం భవావహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాధనం ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజనేవతే ధీనామవిత్రేవుతు శ్రీమహాసరస్వత్యై నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః శరైరంగైః స్తుష్టువాగం తస్తనూభిः దశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిరే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. యూట్యూబ్ టీవీ 24 భక్తి ఛానల్ వారి ప్రేక్షకులకి మాస ఫలాలు, ద్వాదశ యొక్క రాశి, ఏప్రిల్ నెల చైత్రమాసం రాశి ఫలాలు. ముందుగా ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం ఉండే గ్రహాలు, ఒక సంవత్సరం పాటు ఉండే గ్రహాలు శని, గురువు ఉంటారు. రాహుకేతువులు 6 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటుంటారు. చంద్రుడు మామూలుగా సూర్యుడు ప్రతి నెలకు ఒక్క రాశిలోకి, ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒక్కొక్క రాశిలో చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంటారు. చంద్రుడు ప్రతి నెలలో వచ్చే నక్షత్రాన్ని బట్టి ఒక నెలలో ఈ 12 రాశులు తిరిగి వస్తాడు చంద్రుడు ఒక నెలలో. అట్లాగే బుధుడు, కుజుడు వాళ్ళ స్థితిని బట్టి 2 నెలలు, నెల రోజులు ఉంటుంటారు. ఇక రాహుకేతువులు ఎక్కువగా ఉండేది ఒక శనిగ్రహం మాత్రం 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు. తర్వాత శుక్రుడు కూడా 3 మాసాలకు ఒక రాశిలో ఉంటుంటారు. ఈ విధంగా ఈ సంవత్సరం ద్వాదశ రాశుల్లో ప్రస్తుతం ఉన్న యొక్క గ్రహాలు మేషరాశిలో గురువు. ఈ మేషరాశిలో గురువు ఎప్పటిదాకా ఉంటాడే అంటే మే 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు గురువు వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. వృషభ రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశిలో ఉంటాడు గురువు. అదేవిధంగా ఇక రవి 14వ తారీఖు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా శని ఈ సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలోని తన యొక్క స్వచ్ఛేత్రమైన కుంభరాశిలోని శని ఎక్కువ కాలం ఉంటుంటాడు. అందువల్ల మామూలుగా ప్రతి నెలలో గ్రహాలు మారుతూ ఉంటుంటాయి, ప్రతి నెలలో రాశి ఫలాలు మారుతూ ఉంటుంటాయి. ఈ నెలలో చెప్పినవి వచ్చే నెలలో జరుగుతాయి, వచ్చే నెలలో చెప్పేవి ఇంకా ముందుకు జరగచ్చు. అందువల్ల రాశి ఫలాలలో ముఖ్యమైన యొక్క గ్రహస్థితిని బట్టి రాశి గ్రహాలు ఈ యొక్క రాశుల్లో 12 రాశులకు జరిగే యొక్క శుభ ఫలితాలు ఇప్పుడు చెప్పబోతున్నాము. ముందుగా మేషరాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. కుజారిష్టేత్ సంప్రాప్తే కుజ పూజాంచకారేత్ కుజధ్యానం ప్రపద్యావి శత్రు రోగ రుణ పీడోపశాంతయే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హక్తంచ మంగళం ప్రణమామ్యహో. ఈ రాశికి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక. ఈ 3 రాశులు, ఈ 3 నక్షత్రాల్లో ఉన్న యొక్క పాదాలను బట్టి మేషరాశి ఏర్పడుతుంది.
అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం. ఈ మొత్తం కలిపితే 9, ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. అందువల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రస్తుతం గురువు ఉన్నాడు. ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మారి వృషభానికి వస్తాడు. తర్వాత 6వ స్థానంలో కేతు ఉన్నాడు. 11వ స్థానంలో శని కుజులు ఉంటారు. 12వ స్థానం వ్యయస్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, చంద్రుడు, ఈ విధంగా 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి మేషరాశి వారికి. ఆ స్థానం వ్యయస్థానం అంటారు. ఆ వ్యయస్థానంలో 5 గ్రహాలు ఉండటం, ఏకాదశంలో శని మేషరాశిని చూసుకుంటాం, కుజుడితో కలిసిన రాశ్యాధిపతి కుజుడితో కలిసి శని, కుజుడుతో కలిసిన శని, దీనివల్ల వీళ్ళకి ఎక్కువగా కోపం ఉంటుంది. వీళ్ళు చేసే పనిలో కొంచెం ఆ పని ఆగిపోతుంది. చేసే పని కొన్ని విషయాల్లో మధ్యలో ఆగిపోతుంది. కార్యభంగం కలుగుతుంది. చికాకుగా ఉంటారు. కనుక ఈ మేషరాశి వారికి గ్రహస్థితిలో వచ్చేటప్పటికి కుజుడితో కలిసిన శని కనుక బద్ధ విరోధము, శత్రువులతో ప్రతి ఒక్కరితో విరోధాలు పెంచుకుంటుంటారు. ఎందుకో వారికే తెలియదు. కోపం ఎక్కువగా ఉంటుంది. తను చేసే పని ఎవరికీ చెప్పరు. మేషరాశి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అన్ని పనులు చేస్తామంటారు. ఏ పనైనా చేయటానికి సాహసిస్తారు. ఆ పనిని పూర్తి చేయటానికి దైవ బలం కాస్త తక్కువగా ఉంది. వ్యయంలో ఉన్నారు గ్రహాలు. శని కుజుడి యొక్క శనితో కలిసిన కుజునందువల్ల వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేయాలి, లేదా రుద్రపారాయణ చేసుకోవాలి, లేదా కుజుడికి సంబంధించిన యొక్క మంగళవారం 1000 సార్లు ఆ యొక్క అంగారకుల యొక్క జపం చేసుకోవాలి. ప్రతి మంగళవారం, నెలకు ఒక మంగళవారం కుజుడికి కందుల దానం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి అనుకోని విధంగా కలిసి వస్తుంది. ఎందుకంటే మామూలుగా కలిసి వస్తుంది. ఇంకా చేసే యొక్క కలిసి రావటంలో ఇంకా వాళ్ళు అనుకున్న పనులను సాధించగలగాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కానీ, లేదా ఇంకా ఆ అంగారకులు మంగళవారం అంగారకులకి జపం చేయించుకొని కందులు కనుక దానం ఇచ్చుకున్నట్లయితే వీరికి ఆకస్మికంగా ధనలాభం, శత్రువు యొక్క జయం, శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళే యొక్క స్థితి వీళ్ళకి కలుగుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం 8 ఆదాయం, 14 ఖర్చు. మేషరాశి వారికి 4 పూజ్యత, 3 అవమానం. ఎక్కువగా ఈ సంవత్సరం మేషరాశి వారు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు. ధనానికి ఆటంకం కలిగినా కూడా వీళ్ళ విపరీతమైన ప్రయత్నం చేసినా కూడా కొంత ఫలిస్తుంది. అనుకోని విధంగా ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీళ్ళు ఎక్కువగా మంగళవారం ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు దర్శించండి. తర్వాత అంగారకులకి జపం చేసుకోండి. కందుల దానం ఇచ్చి తరించండి. ఇక 2వ రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు 5 గ్రహాలతో కలిసి మీనరాశిలో ఉన్నాడు ప్రస్తుతం. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాం చకారేత్ శుక్రధ్యానం ప్రపద్యామి మమ పీడోపశాంతయే హిమకృందం రమాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవత్కారం భార్గవం ప్రణమామ్యహం. శుక్రుడు వీళ్ళకి కళలంటే చాలా అభిమానంగా ఉంటాయి. వీళ్ళు ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు. వాళ్ళు చేయగలిగినంత వరకే చేస్తారు. లేకపోతే నా వల్ల కాదని ఆ చేసే పనులు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. శుక్రుడు స్థిరత్వం వీళ్ళకి తక్కువ. అన్ని రాశుల్లో తిరుగుతూ ఉంటుంటాడు. వృషభ రాశిలో గురువు ప్రవేశించాడు. మే 1వ తారీఖు నుంచి గురువు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వివాహంలో కలిసి వస్తుంది. విద్యా విషయాల్లో కలిసి వస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు బాగా. బంధువర్గంలో ప్రేమలు పెరుగుతాయి. ఆకస్మికంగా ధనలాభం,
విదేశ ప్రయాణం ఇవన్నీ కూడా వృషభ రాశి వారు కలుగుతాయి. వృషభ రాశిలో శుక్రుడు పాపి అయినా కూడా కొంతవరకు మేలు చేస్తుంటారు. వీళ్ళు గురువు యొక్క కవచం, దత్తాత్రేయుల వారి యొక్క పూజ, ఇక గురువుకి జపం కనుక చేసుకోగలిగితే వృషభ రాశి వారికి అనుకోని విధంగా ఈ సంవత్సరం బాగా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతంలో వీళ్ళకి 11వ స్థానంలో 5 గ్రహాలు, 10వ స్థానంలో శనితో కలిసిన కుజుడు ఉన్నారు. శని కుజుల వల్ల ఉద్యోగంలో చేసే ఉద్యోగంలో కొన్ని విషయాలు మనశ్రద్ధలు కలుగుతాయి. అందువల్ల కుజుడికి శనికి జపం చేయించుకోండి. శుక్రుడికి మహాలక్ష్మి ఇష్టం కనుక లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయండి. వీలుగా కనుక ఉంటే నెలకు ఒక్కసారి బాసరకు వెళ్ళి చండీ హోమం చేసుకోండి. మీకు ఎప్పుడు చండీ హోమం చేయాలనిపిస్తే అప్పుడు మీరు బాసరకు వెళ్ళండి. అక్కడ అమ్మవారికి అభిషేకం చేయించి చండీ హోమం కనుక చేసుకున్నట్లయితే మీ కష్టాలన్నీ కూడా సుఖమైన యొక్క మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సుఖమైన యొక్క జీవితాన్ని గడుపుతారు. మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. మీ యొక్క స్థితి మారుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలం అని చెప్పాలి. ఈ వృషభ రాశికి వచ్చే నక్షత్రాలు కృత్తిక 3 పాదాల వారు, రోహిణి 4 పాదాల వారు, మృగశిర 2 పాదాల వాళ్ళకి వృషభ రాశి 2 ఆదాయం 8 ఖర్చు. వృషభ రాశి వారికి 7 పూజ్యత 3 అవమానం. ఈ సంవత్సరం శుక్ర రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం జపం చేసుకోండి. శుక్రవారం బొబ్బర్లు దానం ఇచ్చుకోండి. బొబ్బర్లు కనుక దానం కనుక ఇచ్చుకున్నట్లయితే శుక్రుడి యొక్క జపం చేసుకోండి. హిమకృందం రణాలాభం దైత్యానాం పరమం గురం సర్వశాస్త్ర ప్రవత్కారం భార్గవం ప్రణమామ్యహం. అట్లా శుక్రుడి జపం చేసుకుంటూ శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామ పారాయణ చేయండి. చండీ హోమం చేసుకోండి. అనుకోని విధంగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి 3వ రాశి మిథున రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ప్రస్తుతం మీనరాశిలో 4 గ్రహాల మధ్యలో ఉన్నాడు. రవి, రాహువు, చంద్రుడు, శుక్రుడు మధ్య బుధుడు ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి బుధుడు. బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాం చకారేత్ బుధ ధ్యానం ప్రపద్యామి బుద్ధిపీడోపశాంతయే. వీళ్ళు ఏ పని చేసినా చాలా ఆలోచన చేస్తారు. ఆ పని అవుతుందా కాదా, ముందుకెళ్తుందా కాదా, చేస్తామా చేయలేమా ఏమీ చెప్పరు. అతి ఆలోచన ఎక్కువగా ఉంటుంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కనుక వీళ్ళు ఏ పని కూడా చేయాలన్నా చాలా ఆలస్యంగా చేస్తుంటారు. ప్రస్తుతం వీరికి 4వ స్థానంలో కేతు ఉన్నారు. పోతే వీళ్ళకి 9వ స్థానంలో శని కుజులు ఉన్నారు. 10వ స్థానంలో రవి, బుధ, శుక్రుడు, చంద్రుడు ఉన్నారు. ఏకాదశ స్థానంలో గురువు, మళ్ళా వ్యయానికి గురువు వస్తారు. అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా శని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. మిథున రాశి వారికి వారు అనుకోని విధంగా కలిసి వచ్చే కాలం వీరికి కూడా అనుకోకుండా కలిసి వస్తుంది. వీరు చేసి వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభమైన యొక్క ఫలాన్ని పొందాలంటే ఆ మిథున రాశి వారు బుధుడికి ప్రీతిగా విష్ణు సహస్ర పారాయణ చేసుకోవాలి. ప్రతిరోజు చేయాలి. లేదా మీకు ఏ రోజు ఇష్టమో ఆ రోజు విష్ణు సహస్రనామం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఆ బుధవారం కనుక తప్పనిసరిగా ఒక్కసారైనా ఉదయం 6 గంటలకి ఆ విష్ణు సహస్రనామం వినాలి. ఆ బుధుడికి సంబంధించిన యొక్క మంత్రం ప్రియంగు కలకాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే బుధ యొక్క శ్లోక మంత్రాన్ని, బుధుడి యొక్క మంత్రాన్ని 17 సార్లు జపం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కొత్త విషయాల్లో రాణిస్తారు. పాత విషయాలు ఇంకా పేచీగానే ఉంటుంది. వీళ్ళు చేసే విషయాల్లో కొన్ని విషయాల్లో వీళ్ళు అనుకోని విధంగా విజయం సాధిస్తారు. మరికొన్ని వాటిల్లో వీళ్ళకి అనుకూలత ఉండదు. అయినా కూడా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు. వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ విన్నా కూడా తరిస్తారు. ఈ మిథున రాశి వారు రాశుల్లో 3వ రాశి మిథున రాశి. ఇక కర్కాటక రాశి 4వ రాశి కర్కాటక రాశి.
ఈ రాశికి అధిపతి చంద్రుడు. బుధ మిథున రాశి వాళ్ళు 3 మాసాలకు ఒకసారి పెసలు దానం చేసుకోండి. బుధవారం రోజున ఆ బుధుడు జపం చేసుకోండి, పెసలు దానం చేయండి, అనంతమైన యొక్క ఐశ్వర్యాన్ని పొందుతారు. 4వ రాశి కర్కాటక రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు చంద్రుడు. ఈ చంద్రుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీనరాశిలో 4 గ్రహాల మధ్యలో ఉన్నారు. బుధుడు, రవి, రాహువు, శుక్రుని మధ్య చంద్రగ్రహం ఉన్నారు. ఇక పోతే వీరికి ఇప్పుడు 10వ స్థానం 11వ స్థానంలో గురువు ఉన్నాడు. శని అష్టమ స్థితిని పొందారు. అష్టమంలో శని కుజుడు. కర్కాటక రాశి వారికి అష్టమ శని అష్టమ కుజుల మూలకంగా చేసే పనుల్లో కొన్ని విషయాల ఆటంకం కలుగుతూ ఉంటుంటాయి. కొన్ని పనుల్లో అనుకోని విధంగా విజయం సాధిస్తారు. వీళ్ళకి మనసు చికాకు ఎక్కువగా ఉంటుంటుంది, కోపం ఎక్కువగా స్థానచలనం కలుగుతుంది. వీళ్ళు బంధువులతోటి తోటి వాళ్ళతో స్నేహితంగా ఉంటూనే కొన్ని విరోధాలు తెచ్చుకుంటారు. అకాలంగా జరిగే కొన్ని పరిణామాలకు వీళ్ళకి కొంత మానసికమైన స్థితి కలుగుతుంది. ఉద్యోగ విషయాల్లో ఈ సంవత్సరాంతం వరకు కూడా వీరికి ఉద్యోగ భయము అనేక రకాలుగా భయంగా ఉంటుంటే, అందువల్ల కర్కాటక రాశి వారు ఎక్కువగా మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. అదేనా శ్రీశైల క్షేత్రంలో జ్యోతిర్లింగం కనుక అక్కడ ఈ సంవత్సరం అంతకాల ఆ జ్యోతిర్లింగంలో వీళ్ళు కనుక అభిషేకం చేయించినట్లయితే శుభమైన యొక్క పరిణామాలు పొందగలుగుతారు. వాళ్ళు చేసే దాంట్లో చైత్ర ఆషాఢ శ్రావణ మాసాల నుంచి వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రుడికి జపం చేసుకోండి. చంద్రారిష్టేత్ సంప్రాప్తే చంద్రపూజాం చకారయేత్ చంద్రధ్యానం ప్రపద్యామి మనఃపీడోపశాంతయే దధిశంకు తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోరు మకటభూషణం అనే చంద్రుడి యొక్క శ్లోకాన్ని 27 సార్లు చేయండి. సోమవారం కేజంబ బియ్యం దానం చేయండి. నెలకు ఒక రోజున ఆ రోహిణి నక్షత్రంలో కనుక దానం చేసినట్లయితే కర్కాటక రాశి వారికి ఆశ్లేషాంచం కర్కాటకం కనుక ఆ నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉన్నాడు రాశివారు చంద్రుడికి బియ్యం దానం చేసుకోవాలి. చంద్రుడి యొక్క జపం చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర కానీ చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ చేసుకున్నట్లయితే అనుకోని విధంగా అష్టమ యొక్క స్థితిలో ఉన్న యొక్క గ్రహ దోషాలు తొలుగుతాయి. శుభమైన యొక్క పరిణామాలు పొందగలుగుతారు కర్కాటక రాశివారు. సింహరాశి 5వ రాశి సింహరాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశికి ఇప్పుడు ప్రస్తుతం 2వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో శని కుజులు, 7వ స్థానంలో శని కుజులు పోతే 8వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. 9వ స్థానంలో గురువు ఉన్నాడు. 10వ స్థానానికి వస్తాడు. కనుక ఈ రాశి వారికి ప్రస్తుతం శని కుజుల యొక్క సంబంధం వల్ల కొంత మానసికమైన యొక్క ఒత్తిడి ఉద్యోగం చేసే వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని విషయాల్లో అనుకోని విధంగా వీళ్ళకి మనశ్రద్ధలు ఏర్పడతాయి. బంధువులు మిత్రులతో కోపంగా ఉంటారు. వాళ్ళ యొక్క తన యొక్క జీవిత భాగస్వామి అయిన భార్యతో కూడా మన కుటుంబంలో కూడా వీళ్ళ మాట చల్లాలి అనే ఉద్దేశం చేత ఎక్కువగా మాట్లాడతారు. కొన్ని విషయాలు అనుకోని విధంగా మనశ్రద్ధలు కలుగుతాయి వీరికి. కనుక వీళ్ళు ఎప్పుడు ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయండి. కొత్త మనశ్శాంతిని పొందగలుగుతారు. ఈ సంవత్సరం అష్టమ స్థితిలో పొందారు. రవి అష్టమంలో వీరికి ప్రస్తుతం 5 గ్రహాలు ఉన్నాయి. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు మీనరాశిలో ఉన్నారు. అష్టమ స్థితి పొందారు కనుక కొంత మనస్తాపం చెందు ప్రతి విషయం ఏదో తనదేదో పోయినట్టుగా బాధపడుతుంటుంటారు. అన్ని విషయాల్లో ఆర్థిక పరంగా చికాకులు ఎక్కువగా ఉంటుంటాయి. ఆరోగ్యరీత్యా కూడా అనుకోని విధంగా కొన్ని మార్పులు వస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ప్రతి నెలలో ఒక్కసారి సూర్య నమస్కారాలు చేయించండి. సూర్య నమస్కారాలు కనుక చేయించగలిగితే కొంత అనారోగ్యం నుంచి బాధల నుంచి తొలగబడతాయి. సుఖమైన యొక్క జీవనం పొందుతారు. గురువు యొక్క స్థితి మారుతుంది. అప్పటి నుంచి బాగా ఉంటుంది వీరికి. అన్ని గ్రహాలు ఈ సంవత్సరాంతం వరకు కూడా శని యొక్క దృష్టి కలిగిన
రాశి సింహరాశి. అందువల్ల కొన్ని ఒత్తిడికి ఒడిదుడుకులుగా ఉంటుంటే శనికి జపం చేయించుకొని ఆ యొక్క ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నట్లయితే వీరికి అనుకోని విధంగా కలిసి వస్తే ఆదివారం నెలకు ఒక రోజు ఆదివారం జపం చేయించుకొని గోధుమలు దానం చేయండి. శుభమైన యొక్క పరిణామాలు పొందగలుగుతారు సింహరాశి వారు. ఇకపోతే కన్యారాశి. రాశుల్లో 6వ రాశి కన్యారాశి. ఈ రాశ్యాధిపతి ఎవరైతే బుధుడు. బుధారిష్చేతు సంప్రాప్తే బుధ పూజాం చకారేత్ బుధధ్యానం ప్రపద్యామి బుద్ధిపీడోపశాంతయే ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. కన్యారాశి వారికి ఇప్పుడు కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సప్తమ స్థితిలో 5 గ్రహాలు ఉన్నాయి. 6వ స్థానంలో కుజ శనులు, 7వ స్థానంలో 8వ స్థానంలో గురువు ఉన్నారు. కనుక 9 గ్రహాలలో ఒక్క గ్రహం కన్యారాశిలో ఉంది. మిగిలిన కూడా 6, 7, 9 గ్రహాల్లో ఉన్నారు. కొంత అనుకోని విధి వైపరీత్యం వల్ల వీళ్ళు చేసే యొక్క దాంట్లో కొంత లాభ నష్టాల్లో ఎక్కువగా ఉంటుంటే లాభం కంటే కొన్ని నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాల్లో కొంతమంది పెద్దల యొక్క వారి యొక్క గురువుల యొక్క గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. కొన్ని విషయాల్లో వీళ్ళకి మామూలుగా కోర్టు విషయాలు కానీ కొన్ని విషయాలు కానీ పరిష్కార విషయాలు కానీ ఇప్పుడు వస్తాయి. దాని ఎందుకు వీళ్ళకి కొంత నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కన్యారాశి వారు 9 గ్రహాలకి జపం చేయించండి. ప్రతి నెలలో 9 గ్రహాలకి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి. వీలైతే 3 మాసాలకు ఒకసారి గ్రహాలకు జపం చేయించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఈ రాశి వారికి కన్యారాశి వారికి యొక్క ఆదాయం 5 ఆదాయం 5 ఖర్చు, 5 పూజిత 2 అవమానం కన్యారాశి వారికి. కాకపోతే తులారాశి. రాశుల్లో 7వ రాశి తులారాశి. ఈ రాశ్యాధిపతికి శుక్రుడు అధిపతి. అలాంటిది శుక్రారిష్చేతు సంప్రాప్తే శుక్రపూజాం చకారేత్ శుక్రధ్యానం ప్రపద్యామి మమ పీడోపశాంతయే. ఈ శుక్రరాశి వారికి ప్రస్తుతం 7వ స్థానంలో గురువు ఉన్నాడు. 5వ స్థానంలో శని కుజులు, 6వ స్థానంలో 5 గ్రహాలు, వ్యయస్థానంలో కేతువు ఉన్నారు. కనుక గురువు చూస్తున్నందువల్ల కొంచెం ఇబ్బందులు అనేవి బంధుమూలకంగా కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గురువు అష్టమ స్థితిని పొందుతాడు. అప్పుడు మళ్ళీ ఈ బంధువులే ఎదురు తిరిగి కొంచెం వాళ్ళకి వీళ్ళకి మనశ్రద్ధలు కలిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇదివరకు తెచ్చుకున్న పేరు ప్రతిష్టల్లో కొంత భాగాన్ని మామూలుగా బంధువులు కానీ తన స్నేహితులు కానీ వారి మూలకంగా నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కూడా అవకాశాన్ని బట్టి ఈ సంవత్సరంలో 9 గ్రహాలకి జపం చేయించుకోండి. అష్టమ గురువుకి, షష్టమంలో ఉన్న కుజశనులకి కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలకు చూసుకొని గ్రహ జపం కనుక 5 మాసాలకు ఒకసారి కనుక చేయించుకుంటే గురువు శనికి కొంత మనశ్శాంతి కలుగుతుంది. చికాకులు తిరిగిపోతాయి. శుక్రుడు కనుక వీరికి చండీ హోమం కూడా కనుక ఆ బాసరికి వెళ్ళి చండీ హోమం, అమ్మవారికి అభిషేకం, చండీ హోమం కనుక చేయించుకున్నట్లయితే అనుకోని విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు, 1 పూజ్యత 3 అవమానం. కాకపోతే వృశ్చిక రాశి. రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. కుజారిష్చేతు సంప్రాప్తే కుజపూజాం చకారేత్ కుజధ్యానం ప్రపద్యామి శత్రు రోగ రుణపీడోపశాంతయే. ఈ రాశ్యాధిపతి శనితో కలిసి చతుర్థాధిపతితో కలిసి 4వ స్థానంలో ఉన్నాడు. పంచమంలో రవి, బుధ, శుక్రుడు, చంద్రుడు, రాహు ఉన్నారు. షష్టమంలో గురువు ఉన్నాడు. కనుక వ్యయంలో 11వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ రాశ్యాధిపతి శనితో కలిసినందువల్ల కొన్ని విషయాల్లో, గృహ విషయాల్లో కానివ్వండి, వాళ్ళు చేసే ఆఫీసు విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో కూడా చికాకులు అనుకోని విధంగా కేవలం నోటి మాట వల్ల కొన్ని అనుకోని వాళ్ళతోటి మాట వలసి వస్తుంది.
కోపం ఉంటుంది, తగ్గించుకోవాలి. శనితో కలిసిన కుజుడికి గనక కోపం ఎక్కువ. టీవీ తన యొక్క స్థితిని నేనే అన్నిటికీ రాజుని అనే స్థితిని పొందుతాడు. దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి. గ్రహస్థితి చాలా అనుకూలంగా తక్కువగా ఉంది. గురువు సప్తమంలో నుంచి అష్టమానికి గురువు కూడా గురు దృష్టి కలుగుతుంది. గురువు దృష్టి కలిగిన వృశ్చిక రాశి వారికి కాస్త అనుకోని విధంగా మేలు చేకూరుతుంది. ఈ సంవత్సరాంతం వరకు కూడా శని అర్ధాష్టమ శని వీళ్ళకి నడుస్తూ ఉంటుంది. అందువల్ల శనికి జపం చేసుకోండి. అట్లాగే రాష్ట్రాధిపతి అంగారకుడు కనుక అంగారకుడికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క జపము స్తోత్రము పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి. శనికి అర్ధాష్టమి శనికి మాస శివరాత్రి రోజున అభిషేకం చేయించుకోండి. అనుకోని విధంగా కలిసి వస్తుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి 8 ఆదాయం, 14 ఖర్చు, 4 పూజ్యత, 5 అవమానం. ధనస్సు రాశి ఈ రాశి 9వ రాశి భాగ్యరాశి, భాగ్యాధిపతి అంటారు. ఈ రాష్ట్రాధిపతి ఇప్పుడు ప్రస్తుతం గురువు మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. మేషరాశిలో ఉన్నప్పుడు ధనస్సు రాశి చూసుకుంటున్నాడు కనుక వీళ్ళకి గతంలో చాలా మంచి శుభకార్యాలు జరిగినాయి. ఇప్పుడు కొంచెం ఆగి అన్ని శుభకార్యాలలో కొంచెం లోటు, కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. 3వ స్థానంలో శని కుజుల వల్ల లాభదాయకంగా ఉన్నా కొంత ఆదాయాన్ని అనుకోకుండా ఖర్చు చేయాల్సి వస్తుంది. తర్వాత కేతువు సంవత్సరాంతం వరకు కూడా గురువు వీరికి షష్టమంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నాడు. అందువల్ల షష్టాష్టక యోగంలో ఉన్నాడు గురువు. అందువల్ల గురువుకు జపం చేయండి. మహాశివరాత్రి రుద్రాభిషేకం చేసుకోండి. అనుకున్న విధంగా కలిసి వచ్చే అవకాశం ధనుస్సు రాశికి ఉంది. ధనుస్సు రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు. ధనుస్సు రాశి వారికి 7 పూజ్యత, 5 అవమానం. కాకపోతే మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వచ్చే నక్షత్రాలు శ్రవణ, ధనిష్టార్థం, మకరం. ఈ రాశికి అధిపతి శని. రాశి 10వ రాశి మకర రాశి. ఈ రాష్ట్రాధిపతి శని. శరీరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారేత్ శనిధ్యానం ప్రపజ్యావి ప్రాణపీడోపశాంతే. ఈ రాశికి అధిపతి అయిన శని కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో 2వ స్థానంలో ఉన్నాడు. ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి 2.5 సంవత్సరాలు ఆ రాశి నుంచి ఇట్లా మారుతూ ఉన్న శని ఇప్పుడు కుంభరాశిలో స్వచ్ఛత్రంలో ఉన్నాడు. మనదాకా మకర రాశి స్వచ్ఛత్రం. రాష్ట్రాధిపతి 2యంలో కుజుడితో కలిసి ఉన్నందువల్ల ధన నష్టం కలుగుతుంది, ప్రాణ నష్టం కూడా కలుగుతుంది, బంధు నష్టము, 5 రకాలుగా నష్టాన్ని కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనస్సు మకర రాశి వారికి. గురువు 5వ స్థానం నుండి గురువు చూస్తున్నందువల్ల కొంత ఉపశాంతి కలుగుతుంది. వీళ్ళు అభిషేకము, శనికి జపము ఈ సంవత్సరాంతం వరకు చేసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అనుకున్న విషయాల్లో లాభాన్ని చేకూర్చగలుగుతారు. దూర ప్రయాణాలకు కలిగే అవకాశాలు ఎక్కువగా అయింది. బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో యొక్క చికాకులున్నా కూడా తొలగి సుఖమైన జీవితాన్ని పొందగలుగుతారు మకర రాశి వారు. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు, 3 పూజ్యత, 1 అవమానం. ఇకపోతే 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి అధిపతి ఎవరే అంటే శని. ఈ రాశి వారికి శని జన్మంలో ఉన్నాడు. కుజుడితో కలిసిన కుంభరాశిలో కుజుడితో కలిసిన శని ఈ సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో ఉంటారు. వీరు కుంభరాశి వారికి స్థానచలనం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని విషయాల్లో మానసికమైన వ్యధ ఏర్పడుతుంది. ఆరోగ్య భంగంగా ఉంటుంది. బంధువులతో విరోధము, అనేక రకాలుగా వీళ్ళకి ఈతి బాధలుగా ఉంటాయి. కొన్నిట్లో ఉపశాంతి కలుగుతుంది. గురువు మూలకంగా వీరికి ఉపశాంతి కలుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో శని సంచారం చేస్తుంటాడు కనుక శనికి జన్మ శనిగా అవుతాడు. 30 ఏళ్ళకు ఒకసారి ఈ రాశిలోకి ప్రవేశించిన శని కనుక శనిదేవుని ప్రీతిగా శనివారం ఉపవాసం ఉండండి. శనికి జపం చేసుకోండి. ప్రతి నెలలో శనికి జపం చేయించి నువ్వులు దానం చేయండి.
ఈశ్వరాభిషేకం చేయండి. అనుకోని విధంగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి. చివరి రాశి 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురువు. గురువు నిశ్చేతు సంప్రాప్తే గురు పూజాం చకారేత్ గురుధ్యానం ప్రపద్యామి పుత్రపీడోపశాంతయే. ఇప్పుడు ఈ రాశి వారికి ప్రస్తుతం 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురువు, వ్యయస్థానంలో శని, కుజులు ఉన్నారు. అందువల్ల 5 గ్రహాలు ఉండటం వల్ల మీనరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ 5 గ్రహాల మూలకంగా కొన్ని విషయాల్లో మనస్సు చికాకు ఇదిగా అనిపించినా కూడా ఒక్కొక్క గ్రహం అలా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అందువల్ల మీనరాశ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానాన్ని వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఇంకా బాగా ఉంటుంది. అయినా కూడా ఈ యొక్క వ్యయంలో శని, వ్యయంలో కుజుడు ఉన్నాడు. శని యొక్క మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. కొంత ధనాన్ని అనవసరంగా ఖర్చు పెడతారు. ఆ ధనం రాలేదు, ధనం కోసమని తపస్సు చేసినట్టుగా చేస్తుంటుంటారు. ఆ ధనం చేతికి రావాలంటే కాస్త ఓపిక పట్టాలి. ఈ సంవత్సరాంతం వరకు కూడా అనేక రకాలమైన మానసికమైన బాధలు కలుగుతూ ఉంటుంటాయి. దాన్ని తట్టుకోవాలి. అందువల్ల మీనరాశి వారికి రుద్రాభిషేకం చేసుకోండి. శివుడికి ఎక్కడ అంటే వేములవాడ కానీ ఈ శ్రీశైలం కానీ క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి సోమవారం నెలకు ఒక సోమవారం చొప్పున అభిషేకం చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. మీనరాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు. మీనరాశి వారికి 2 పూజ్యత, 4 ఖర్చు. మొత్తం మీద గ్రహస్థితి అన్ని రాశుల్లో మీనరాశి వారికి 5 గ్రహాలు, మేషరాశి వారికి అంటే వృషభ రాశిలో గురువు ఉన్నందువల్ల కొంత బాగా ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం మీనరాశి వృషభ రాశికి ఉన్న యొక్క గ్రహాల స్థితిలో ఈ 2 రాశులకి బాగా ఉన్నాయి. మిగతా రాశుల్లో గ్రహబలం తక్కువగా ఉంది కనుక గ్రహబలం కావాలంటే దైవబలం కావాలి. ఆ దైవబలం మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసుకోండి. అభిషేకాలు మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసుకోండి. దేవత అనుగ్రహం పొందుతారు, తరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ గం గణపతియే నమః అనే జపాన్ని 108 సార్లు చేయండి. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః గణపతి జపం చేయండి. తర్వాత అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే 27 సార్లు అమ్మవారిని జపం చేసుకోండి. తర్వాత ఆంజనేయ స్వామి యొక్క శ్లోకాలు ఉన్నాయి. ఆ యొక్క శ్రీరామ జయరామ జయ జయ రామ అనే యొక్క శ్లోకాన్ని పారాయణ చేయండి. రోజుకు 108 సార్లు చదువుకోండి. తర్వాత మామూలుగా ఈ సంవత్సరం ఆ నవగ్రహాల్లో ఆదిత్యాయతో సోమాయ, మంగళాయ బుధాయ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే యొక్క నవగ్రహాలు మృత్యుంజయ జపం, త్రయంబకం యజావహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాంతో మృత్యోర్మృచ్చి యమామృతాతో అన్న మృత్యుంజయ జపం చేసుకోండి. నిత్యము గ్రహారాధన దైవారాధన కనుక ఉన్నట్లయితే గ్రహశాంతి కలుగుతుంది. మనకు కలగబోయే పరిణామాలు మంచి శుభమైన పరిణామాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటాము. కనుక గ్రహ జపము ఆ యొక్క గ్రహానికి సంబంధించి చేసుకొని తరిద్దాం అందరం కూడా. షష్ఠి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.